ఏమండి ఏంటి అక్కడ చంపింది చాలు, ఇక్కడికి వచ్చి చావచ్చుగా. అమ్మా మళ్ళీ కాల్ చేస్తా. గోదావరి నుంచి వచ్చినవాడిని నీ దగ్గరికి రాలేనా? వచ్చాకే తెలిసింది నా బతుకు గోదావరి అయిందని. అది చెప్పేదేదో నన్ను చూసి చెప్పు. చిన్నప్పుడే మా అమ్మ చెప్పింది తూర్పు తిరిగి దండం పెట్టుకోమని. ఇప్పుడు నీ ఊరికొచ్చి నీకు దండం పెట్టాల్సి వస్తుంది. హలో, నాకు దండం పెడుతున్నావు కాబట్టే ఇక్కడ రాజులా బ్రతుకుతున్నావు. అబ్బా అమ్మా, మాట్లాడితే ఇలాగే అవుతుంది. ఈ నడుము నొప్పితో రోజు చస్తు బ్రతుకుతున్నానండి. మీకు తెలుసు కదా, ఒక పనివాడిని పెట్టుకోమను. కోడ్లు కొనడానికి పెద్ద లైన్లు కడుతున్నారు ఇక్కడ, దానికి ఒక పని మనిషి కావాలంట. అవునులే, నేను ఉన్నాను కదా నీకు పనివాడిలాగా. హే, ఎవరది? సిగరెట్ తాగినందుకు చంపేస్తావా? నీ అదృష్టం బాగుంది, వెనక తిరుగున్నావు. అదే ముందు తిరుగుంటే దీనిలాగా నీది కూడా అలాడేది. ఈ కంపు సరిపోదని నీ కంపు ఒకటి. ఒక్క నిమిషం సిగరెట్ తాగినందుకే మనిషిని చంపేస్తావా? ఎంత పొగురు నీకు! చచ్చడి పొగరు గిగరు అన్నావంటే చంపిని తలాపని అగరబత్తి వెలిగిస్తా. అసలే నా కోళ్ళకి పొగపడదు. ఏంటి, కోళ్ళకు పొగపడదా? ఇంకొక నిమిషం ఇక్కడ ఉన్నావంటే మా ఆయన చెప్పిందే ఇక్కడ జరుగుతుంది. నాన్న మళ్ళీ పెళ్లి చేసుకున్నారా? ముందు ఆ కత్తి కడిగేసి ఇచ్చేసి వెళ్ళిపో. ఓ సారు, నాది ఇదేర్లో సిగరెట్ షాపు. నాకు తిక్కరేగిందంటే ఎవరు ఉండరు. మా ఆవిడికి తిక్కరేగింది అనుకో, నువ్వు ఈ భూమి మీద ఉండవు. అదో పెళ్ళం, నువ్వు మొగుడివి. దాన్ని కొట్టవులే, దీన్ని కొట్టు. అమ్మా దేవుడు మంచోడు కాదమ్మా. ఏం తప్పు చేశారా మీ నాన్న? నాన్న ఇంకో పెళ్లి చేసుకున్నాడమ్మా. నాకిప్పుడే చాలా సంతోషంగా ఉందిరా. ఒకసారి నా వల్ల ఆయన జీవితం నాశనమైంది. ఇప్పుడు ఇంకొకసారి అలా జరగడం నాకు ఇష్టం లేదు. నువ్వు తిరిగి వచ్చే నాన్న. వచ్చింది నేను ఒక్కడినే తిరిగి రావడానికి కాదమ్మా, ఆయనకి ఆయన కుటుంబానికి ఎలాంటి హాని కలగకుండా తీసుకొస్తానమ్మా. అమ్మా నువ్వు నా కోసం ఎన్నో చేసావమ్మా, ఇదొకటి నీకోసం నేను చేస్తాను, నన్ను నమ్మమ్మా. ఎంత కావాలి? పని కావాలి సార్. ఊరికి కొత్త? అవును సార్, నాది తెలంగాణ. ఎవరు రమ్మన్నారు? ఎందుకు వచ్చావు? పని ఇప్పిస్తానని ఊరికి తీసుకొచ్చి నన్ను మోసం చేశారు. ఊరంతా తిరుగుతున్నాను పని కోసం. అయ్యో, మీరేమైనా పని ఇస్తారేమో అని వచ్చాను. నాకు డబ్బొద్దు ఏమొద్దు సార్, కొంచెం అన్నం పెడితే చాలు. ఏ పనైనా చేస్తాను సార్. అవును సార్. ఏంటి, ఏం జరుగుతుంది ఇక్కడ? పని కావాలంట. మనకే పని లేదు, మనీ వద్దంట. కానీ ముక్కు మొహం తెలియకుండా ఎలా పెట్టుకుంటామండి? పాపమే, చూడ్డానికి మంచోడ్లాగా ఉన్నాడు, ఉండని. అవును, మీకు మీ పెళ్ళం తప్ప ఊర్లో ఉన్న వాళ్ళందరూ మంచి వాళ్ళలాగా కనిపిస్తారు. నీలాగా నన్ను ఎవరు తిట్టరు కదా. ఏంటి? ఏం లేదు, నీ మీద ప్రేమతో చెప్తున్నాను. అసలే నీకు నడుము నొప్పి ఉంది కదా. నాకు ఇంకెక్కడెక్కడ నొప్పులు ఉన్నాయి ఊర్లో ఉన్న అందరికీ చెప్పండి. అది కాదే, ఒక్క ముద్ద పెడితే చాలు పడుంటాడు. ప్లీజ్ మేడం, అన్నాదని. నీకు కూరగాయలు కూడా కట్ చేస్తాడే. వచ్చే. ఇదిగో అబ్బాయి, చికెన్ కట్ చేయడం తెలుసు కదా? తెలీదండి. తినడం తెలుసా? ఒక్కసారి అలా కచ్చలు చూపిస్తే నేర్చుకుంటాను. సరే, నేను నేర్పించినోడు ఒకడు ఉన్నాడు, వాడు నేర్పిస్తాడులే. నువ్వు నాకే కదా నేర్పించింది, ఇంకెవరికి నేర్పించావు? నేను నీ గురించే చెప్పింది. ఒక్క నిమిషం. ఈ షాప్ కి నేను ఓనరా వర్కరా? వర్క్ చేసే ఓనర్. నేనే ఓనర్. రా పని నేర్పిస్తా. బాగా తడిసిపోయినట్టున్నావే. సర్లే, చెట్టు ఇప్పేసరా. నీ పేరు? నీ పేరు మాత్రం చెప్పకు. నా పేరు చంద్ర. చంద్ర, ఈ కోడిని ఇలా పట్టుకోవాలి, లేదంటే అది మన చేతికి దొరకదు. చూసావా ఎలా పట్టుకున్నానో? ముందు నీళ్ళు ఇవ్వాలి. అయిపోయి. చాలు. తినవే, తిను. చాలు లక్ష్మి. అసలే పరీక్షలు. నువ్వు ఫెయిల్ అయితే నీ అమ్మ నన్ను తిడుతుంది. కడుపు నిండితే బుర్ర బాగా పనిచేస్తుంది, లేకపోతే బుర్రలు ఎన్నట్టు ఇలా తయారైపోతాం. అందుకే కదా నిన్ను చేసుకున్నా. అయినా ఈ మధ్య నీకు నోరు బాగా లేస్తుందే. ఏం చేయాలి? నడుస్తే కాలు నొప్పి, పని చేస్తే చేయి నొప్పి, బాగా తింటే పొట్ట నొప్పి, కానీ ఎంత మాట్లాడినా నోరు నొప్పి రాదే. నా ప్రాబ్లం కూడా అదే. అయినా తినేటప్పుడు మాట్లాడకూడదు. నువ్వు తిన్నమ్మా. రే తిను. ఈ చేతో చంపి ఇదే చేతో ఎలా తింటా? మేడం, నాకు
ఈ చికెన్ వద్దు. అబ్బో ఇక్కడంతా చికెనే. పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చికెన్, మధ్యాహ్నం లంచ్ చికెన్, నైట్ డిన్నర్ చికెన్. మనం కిచెన్ కడగడం కూడా చికెన్ సూప్తోనే. అంతెందుకు, బాత్రూమ్, వాష్రూమ్ సర్వం చికెన్ మయం. తింటే తిను, లేకపోతే మానే. నేను ఇప్పటి వరకు ఒక చీమకి కూడా హాని చేయలేదు. ఫస్ట్ టైం మా అమ్మ కోసం, మా నాన్నని తీసుకెళ్ళడం కోసం నిన్ను చంపాల్సి వచ్చింది. నన్ను క్షమించు. మళ్ళీ ఇలాంటి పీడకల రాకుండా నువ్వే నాకు సాయం చేయాలి. ఇప్పుడు నువ్వు నేను ఫ్రెండ్స్. ఇప్పటి నుంచి నువ్వు నాతోనే ఉండాలి. వీడిక్కడికి పని చేయడానికి వచ్చినట్టు లేడు, పడుకోవడానికి వచ్చినట్టున్నాడు. వీడిని లేరా? ఇవి మా లక్ష్మీ మంగమ్మ చెప్పులాలేవే. ఎవరొచ్చారబ్బా? పూజ వచ్చింది. పూజ వచ్చిందా? పూజ పూజ చెప్తా నాగరాణి సంగతి. ఇది నాకు ముందే తెలుసు. గొడుగడ్డు పెడతావా? రేపు కింద నుంచి వస్తా. ఎవడు వీడు? చంద్ర అని పనోడు. ఓ కొంపదీసి వీడు మన లవ్ కడ్డులాడు కదా. వీడు యంగు, నేను యంగు. వీడికంటే నేను బాగున్నాను. హాయ్ పూజీ. నా పేరు పూజీ కాదు, పూజ. ఓకే పూజ. ఇన్నాళ్ళు నువ్వు లేని కోళ్ళను చూసి నాకు బోరు కొట్టింది. నెమ్మల్లా నిన్ను చూడగానే నాకు ఊపిరి వచ్చింది. నేను ట్రావెల్ చేసొచ్చా, టైర్డ్ గా ఉంది, పడుకుంటా. పూజీ నువ్వు పడుకో. నిన్ను నిద్ర లేపడానికి నేను కోడి కూతనవుతా. నీ పళ్ళ కింద పకోడినవుతా. తర్వాత నీ చక్కని చిక్కిళ్ళకి చిక్కిళ్ళ చిక్కుతా. చిక్కావ్. మన ఇద్దరం పెట్టే గుడ్డు గాడిది గుడ్డు అనుకో. ఫ్లో చాలా బాగుంది. నువ్వు కోసే కోడి నేనై ఉండాలి. నువ్వు పీకే లెక్క నా ఈకై ఉండాలి. నేను పీకలేకపోతున్నాను సార్, మీరు పీకండి. తర్వాత వచ్చి పీకుతా. ఇప్పటి నుంచి నేను నాన్ వెజ్ మానేసా, ఓన్లీ వెజ్. పూజీ నేను కూడా వెజీ. ఇప్పటి నుంచి నేను తాగేది ఓన్లీ టమాటా సూపు. ఆపు. లక్ష్మి. రే రాహుల్, పోయి పిండి తీసుకొని రారా. షాప్ బంద్ ఉంది. పొద్దున్నే చూసానే. మధ్యాహ్నం మన పెళ్ళని చచ్చింది. సరేలే, వచ్చి కూరగాయలు కోయి. ఊరగల కాదు, దీని కోసి ఊరంతా పంచిపెట్టాలి. దీని తల్లి ఎక్కువ డిస్టర్బ్ చేస్తున్నావు. నా గురించి నీకు తెలీదు. నాకు తెలియదు సార్. తెలిసి చేస్తున్నావా తెలియకుండా చేస్తున్నావా? నేనేం చేయలేదు సార్. నేనంటే యూపీకి ఉచ్చా. రే బచ్చా, నువ్వు పని కోసం వచ్చినట్టు లేదు, వేరే ఏదో పని కోసం వచ్చినట్టుంది. ఐ విల్ వాచ్ ఇట్. ఎక్కువ చేశాను, బాత్రూమ్ వచ్చేలా ఉంది. అమ్మా రేయ్, ఇప్పటిదాకా నువ్వు ఇచ్చిన కోట్లకి డబ్బులు తీసుకోలేదు. తర్వాత చూసుకుందాం. అలా అయితే సండే వస్తుంది, ఒక 20 కోట్లు వేసి. కోళ్ళు కావాలా? కోళ్ళు? అవును కావాలి. సూసైడ్ చేసుకునే కోళ్ళు కూడా హ్యాపీగా నీ షాప్కి వచ్చి బతికేస్తున్నాయి. ఫస్ట్ దీన్ని నమ్ము. తెలుసు. నెల రోజు నుంచి ఇక్కడే వేలాడుతుంది. కోడి నీ మొహంలా ఉంది, ఎవ్వరూ తీసుకోవట్లేదు. ఒరే రాహుల్, కాసేపు ఉంటే కోడి ముట్టి కడిగిస్తుంది రా బాబోయ్. పూజ టైం అయింది. అయిపోయింది, వచ్చేస్తున్నా. కొత్త ఫేసా?
మందికే లేటా? పొద్దున్నే లేచి రెడీ అవ్వచ్చు కదా. మీరెక్కడ పడుకొని ఇస్తున్నారు? తెల్లవార్లు సౌండ్లు. చికెన్ కాస్త తక్కువ పెట్టు, మీ ఆయనకి వేడెక్కువ అయిపోతుంది. నువ్వు అలా అనుకున్నావా? అంత సీన్ ఏం లేదులే. రోజంతా చికెన్ కొడుతూ ఉంటాడు కదా, అదే అలవాట్లో బెడ్ ని కొడుతూ ఉంటాడు. పద. టైం అయిందే. అవును కదా, ఇదే కరెక్ట్ టైం. వీడి సంగతి చెప్తా. మిస్టర్ చికెన్, నాకు స్కూల్కి లేట్ అయింది, వాడి హెల్ప్ కావాలి, పంపించు. రే చంద్ర, వాళ్ళకి తోడుగా అంటే వెళ్ళు. ఓకే సార్. థ్యాంక్ యూ మిస్టర్ చికెన్. మనం వెళ్దాం పద, వాడు వస్తాడు. నా హెల్పా? వీడు మనకి సరిపోడే. సరిపోతాడు లేవే, మన ఇద్దరికి సరిపోడే. సరిపెట్టుకుందాం. సరే, ట్రై చేద్దాం. అక్కడికి వెళ్ళి వంగు. వంగాల? అప్పా, ఆల్రెడీ లేట్ అయింది. ముందు గేట్ నుంచి వెళ్తే మాకు పనిష్మెంట్ ఇస్తారు, అందుకే దూకుతున్నాం. సరిపోతుందా?